హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆద్య ప్రిన్సెస్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నేను మా అమ్మని సతాయిస్తే నన్ను ఒక బేకరీకి తీసుకెళ్తాను, అందుకు తిందాను. పదండి. అయితే మేము ఎక్కేస్తున్నాం. అది వద్దు, నా కాలు పడుకునే, నా కాలు పట్టు. నువ్వు అరు ఇప్పుడైతే మనం దగ్గరలో ఉన్నాం. మా చెల్లెకి ఎక్కడైనా టనల్ లాంటిది అనిపిస్తే చాలా చూస్తా. జర్మన్ షెప్ కాదు, జర్మన్ షెప్ వెళ్ళేటప్పుడు చాలా ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి రసాలు గీసాలు అన్నీ ఉంటాయి. అయితే వద్దు సపోటా తీసుకున్నాం. లక్కీ నువ్వు ఊరికే మమ్మీని సతాయిస్తావు కదా, అక్కడికి వెళ్దాం తిన్నామని. అసలు నువ్వు ఆడికి పోయినాక ఏం తింటావు? చికెన్ 65. నువ్వు నేను హాఫ్ బర్గర్స్ తింటాం. హాఫ్ బర్గర్స్ నేను మొత్తం బర్గర్ తింటా. నువ్వు కప్పలా బర్గర్ తినమంటే మాత్రం కప్పలా నువ్వు తెలుసా? అబ్బాయి యూట్యూబ్ లో డైలాగ్లు కొట్టకీడ అర్థమవుతుందా? నా డైలాగ్ ఇదే, ముందు నా డైలాగ్ ఇదే. సరే ఆడికి పోయినాక చూద్దాం. సిద్ధం. ఎంతసేపు మమ్మీ? ఆకలి అవుతుంది. వచ్చేసాం. నీకే నా ఆకలి అవుతుంది. ఇంటికాడ మాత్రం ఏం తినేది ఫ్రెండ్స్, ఏదేదో సందులోంచి తీసుకోవచ్చు. సందులు కాదురా బాబు, ఇదంతా నేను తిరిగిన ఏరియా అనమాట. ఒకసారి మొత్తం చూసుకోవచ్చు అనేసి ఇటు వెళ్తున్నా. మా అమ్మ అయితే దారి మర్చిపోయింది, అందుకని మళ్ళీ వెనకాలకి వచ్చింది. క్లోజ్ ఉంది, మర్చిపోలేదు, క్లోజ్ ఉంది అటు. మళ్ళీ బ్యాక్ వచ్చా. అవునా? సరే సార్. ఇంకా ఆయనే ఉన్నాడు చూడు, ఇక్కడ పానీపూరి తినేదాన్ని చిన్ను. కట్లెట్ మస్తు ఉంటది అక్కడ. తిందామా మరి? వద్దా బర్గర్? చిన్ను అక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేదాన్ని అప్పుడు బిఫోర్ మ్యారేజ్. ఎవ్రీ థర్స్డే సాయిబాబా టెంపుల్ కి వెళ్ళేవాళ్ళం అనమాట. అంటే ఎవ్రీ థర్స్డే కాదు, ఎప్పుడన్నా. బాగుంటది టెంపుల్. మమ్మీ అదంతా స్నో అక్కడ ఇందాక కనిపించింది, వెళ్ళిపోయింది. ఇక్కడే డ్రెస్ కొనుక్కునేది ఈజీ బై. ఇక్కడ డ్రెస్ చాలా బాగుంటాయి. అది కూడా చెప్తున్నావా? అక్కడ డ్రెస్సులు చాలా బాగుంటాయా? నేను అన్నీ వేసుకునే అక్కడి. వాడికి ఫ్రీగా యాడ్ ఇస్తున్నావా నువ్వు? ఇప్పుడు మన ఇంటి దగ్గర వచ్చేస్తుంది కదా చిన్న ఈజీ బై, ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఫైనల్ వచ్చేసాం గైస్. మరి later. అయ్యో తిండి కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాము. సో ఫైనలీ మేమైతే వచ్చేసాం యూనివర్స్ బేకరీకి. ఇక్కడ చూడండి బర్గర్ ఉంది. సారీ
అన్నయ్య ఇక్కడ చూడండి బర్గర్ ఉంది. సారీ మేము ఎత్తినాము. ఇక్కడ ఒక చికెన్ బర్గర్. ఒక చికెన్ బర్గర్ కావా? ఈ చికెన్ 65 అన్న ఇదంటే మా చెల్లెకి ఏదో అట్లా ఓవర్ యాక్షన్ చేస్తుంది కానీ మస్తు ఇష్టం మా చెల్లెకి. కుక్క పిల్లలకి ఎట్లా తింటుందో చూడు. పెద్ద మాట అన్నాడు సరాడు. కుక్క పిల్లలకి ఎట్లా తింటుందో చూడు. సూపర్ ఉంటాయి తెలుసా. మీరు కూడా యూనివర్సిటీ బేకరీలో ట్రై చేయండి. సూపర్ అయిపోయిందని అనుకున్నప్పుడు మా మమ్మీ తెప్పించుకొని తింటుంది. నేను తినన్నా No. మమ్మీ మళ్ళా ఏదో డ్రింక్ కొనుక్కుంది. సేమ్ మ్యాంగో జ్యూస్ లెక్క ఉంది. మనం కూడా టేస్ట్ చేద్దాం. ఏంటిదే ప్లాస్టిక్ ఇది ఇంతనే ఉంది. ఎంఆర్పి 200 ml. ఎంత ప్రైస్? 60 rupees. 200 ml. 200 ml. సో గైస్ అంతా అయిపోయింది. మొత్తం 4:14 అయింది. ఇప్పుడైతే అంకుల్ జరుగు బండి మీద కూర్చోకో అంకుల్. సో అంతే గైస్, ఈ వీడియోకి అంతే. మనం మళ్ళీ వచ్చే బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బాయ్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. కామెంట్ చేయడం మర్చిపోద్దే.